గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మన అందరికీ ప్రియమైన నాయకులు, ఎంతోమందికి మార్గదర్శకులు, మరి మా కుటుంబానికి మంచి బలమైన సపోర్ట్ ఇచ్చినటువంటి నాయకులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, అలాగే మన రాష్ట్రానికి మంత్రిగా చేసిన వారు, విజయనగరం అలా రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఎంతో చరిత్ర సృష్టించిన వ్యక్తికి ఈరోజు గౌరవమైన పదవి గవర్నర్ కింద రావడం మా అందరూ సంతోషం, మా అందరూ అదృష్టం కింద భావిస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి సుదీర్ఘకాలంలో ఒక మంచి నాయకుడి కింద ప్రజలు మనసులు గెలిచి ప్రజల మన్ననలు పొంది ఒక మంచి వ్యక్తి కింద రావడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే మేము సంవత్సరం 18 మాసాలుగా మేము చూస్తున్నాం. పొలిటికల్ పర్సన్ క్యారెక్టర్ని నిలబెట్టుకొని కంటిన్యూస్గా రాజకీయాలు చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. సుమారు 45 సంవత్సరాలు విజయనగరం జిల్లాలో ఒక శాసనసభ్యుడిగా 7 సార్లు గెలవడం, అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, కేంద్ర మంత్రివర్యులుగా ఈ విజయనగరం జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఒక బలమైన నాయకత్వం ఈ జిల్లాకి, ఉత్తరాంధ్రకి, ఈ రాష్ట్రానికి అందజేసినటువంటి గౌరవ అశోక్ గజపతిరాజు గారు ఈరోజు ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఎంతో కీర్తి సంపాదించి, ఎందుకంటే ఈరోజు ప్రధానమంత్రి గారు కావచ్చు, లేకపోతే మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, గవర్నర్గా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలంటే ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ చాయిస్ అశోక్ గజపతిరాజు గారు. ఎందుకంటే ఆయన ఒక కమిట్మెంట్, ఒక నిబద్ధత ఉన్నటువంటి నాయకత్వాన్ని మనందరం చూసాము. ప్రజల పట్ల, వ్యవస్థ పట్ల ఒక మంచి ఆలోచన చేయాలి, రోజు రోజుకి మనం మరింత మెరుగైన సిచ్యువేషన్కి వెళ్ళాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో ప్రజాసేవ చేయడం జరిగింది. మరి అలాంటి తరుణంలో ఆయనకి ఈ పదవి రావడం పదవికే అలంకరణ అని నేను భావిస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.